పైకి బ్రహ్మణి స్టీల్ ప్లాంట్ ఏర్పాటు ప్రతిపాదన. అసలు ఉద్దేశం ఓబుళాపురం గనుల్లో దోపిడీ. ఓవైపు స్టీల్ ప్లాంట్ ఎయిర్పోర్ట్ ఏర్పాటు పేరిట ఏకంగా 14,000 ఎకరాలు కేటాయించగా, మరోవైపు స్టీల్ ఉత్పత్తి కోసము అంటూ ఓబుళాపురం గనులు అప్పగించేశారు. మొత్తానికి నాడు వైఎస్ హయాంలో గనుల తవ్వకాల్లో వేల కోట్ల అవినీతి జరిగింది. నిందితుడు గాలి జనార్దన్ రెడ్డికి తెర వెనుక పార్ట్నర్ జగన్ అవినీతి సామ్రాజ్యానికి ఇక్కడే పునాది పడింది అనే తీవ్రమైన ఆరోపణలు ఉన్నాయి. బ్రహ్మణి స్టీల్స్ భూములను ప్రభుత్వం తిరిగి స్వాధీనం చేసుకోవడంతో నాడు ప్రజాధనాన్ని, ప్రభుత్వ భూములను ఏ స్థాయిలో దోచుకున్నారు అనేది తాజాగా మరోసారి చర్చనీయాంశంగా మారింది. బ్రహ్మణి సంస్థకు భూములు కేటాయించే విషయంలో నాటి వైఎస్ ప్రభుత్వం ప్రాథమిక నిబంధనలు అన్నిటినీ పక్కన పెట్టింది. సంస్థ సామర్థ్యాన్ని ఏమాత్రం పరిశీలించలేదు. తనకు అత్యంత సన్నిహితుడైన గాలి జనార్దన్ రెడ్డికి చెందిన బ్రహ్మణి స్టీల్ సంస్థకు నాటి సీఎం వైఎస్ ఏకంగా 14,000 ఎకరాలు అప్పనంగా కట్టబెట్టారు. ఇందులో 10,760 ఎకరాలు స్టీల్ ప్లాంట్ కోసమని, మరో 3,115 ఎకరాలు ఎయిర్పోర్ట్ కోసమని మరీ వర్గీకరించి భూ కేటాయింపులు జరిపారు. ఇక 2007 జూలై 8వ తేదీన కడప జిల్లాలో ఎకరా 18,000 చొప్పున 10,760 ఎకరాలు, విమానాశ్రయం ఏర్పాటుకు ఎకరా 25,000 చొప్పున మరో 3,115 ఎకరాల భూమి కేటాయిస్తూ జీవో నెంబర్ 785 జారీ చేశారు. 2007 జూలై 18వ తేదీన జీవో నెంబర్ 151, 152 ద్వారా అనంతపురం జిల్లాలో బ్రహ్మణి స్టీల్స్ పేరుతో 107 హెక్టార్లు గనులు కేటాయించారు. 10,000 మందికి ప్రత్యక్షంగా, 1,00,000 మందికి పరోక్షంగా ఉపాధి లభిస్తుంది అని నమ్మబలికారు. ఏటా 20 లక్షల టన్నుల ఉక్కు ఉత్పత్తి చేస్తామని ప్రగల్భాలు పలికారు. దీనికోసం ఓబుళాపురం గనులను కేటాయించారు. కానీ అవన్నీ బూటకాలు అని కొద్ది కాలంలోనే తేలింది. ఓబుళాపురం గనులను తవ్వుకొని దోపిడీ చేసేందుకే బ్రహ్మణి స్టీల్స్ పుట్టింది. బ్రహ్మణి స్టీల్ ప్లాంట్ పేరుతో వేలాది ఎకరాల భూములను స్వాహా చేసిన గాలి జనార్దన్ రెడ్డి తెర వెనుక పార్ట్నర్ జగన్. ఇక బ్రహ్మణి స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేస్తాము అనే పేరుతో ఆ సంస్థకు ఓబుళాపురం భూములను క్యాప్చిన్ గనుల కింద కేటాయించారు. ఇక అలాగే ఓబుళాపురం మైనింగ్ కంపెనీకి 320 ఎకరాల్లో మైనింగ్ లీజ్ ఇచ్చారు. క్యాప్చు గనులకు కేటాయించిన తర్వాత స్టీల్ ప్లాంట్ పనులు మొదలు పెట్టాల్సిన గాలి జనార్దన్ రెడ్డి అండ్ కో ఆ పనిని పక్కన పెట్టి ఓబుళాపురం గనుల్లో తవ్వకాలు మొదలుపెట్టారు. 2007-2009 మధ్య 2 ఏళ్ల కాలంలో ఓబుళాపురం మైనింగ్ స్కామ్ కు భారీ ఎత్తున తెరలేపారు. ఉక్కు ఉత్పత్తి కోసం వినియోగించాల్సిన ఖనిజాన్ని ఎగుమతులు చేసుకుని భారీ ఎత్తున దోపిడీ చేశారు. కడపలో ఉక్కు కర్మాగారం రాలేదు గానీ వేల కోట్ల అవినీతి జరిగింది. దీనివల్ల వైఎస్ కుటుంబం లబ్ధి పొందింది.